కేసీఆర్కే వేసుకుంటా. 2000 ఇస్తాను కాబట్టి కేసీఆర్కే ఇచ్చుకుంటా. ఎవరేం చెప్పినా సుతా పక్కకు పెడతా. నేను అన్నం తిన్నాను కాబట్టి అభిమానంతో నేను కేసీఆర్ ను నేను గెలిపించుకుంటా. ఎందుకు ఇదివరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదా? కేసీఆర్ ఒక్కడే ఇస్తున్నారా? ఏ ప్రభుత్వం ఇయ్యలే. 200 కంటే ఎక్కువ ఇయ్యలే మాకు. అప్పుడు ఇప్పుడు ఎంత వస్తున్నాయి మరి? 2000 ఇస్తాడు. 2000 ఇస్తాడు. మేము బతుకుతాను. ముసలిలో అయినా ముడుగోలో అయినా 2000 ఇచ్చేపటికే కొడుకులు కోడళ్ళు మమ్మల్ని మంచిగా చూసుకుంటాను. 200 తోటి మమ్మల్ని ఎవరు చూడాలి, బయటికి నూకేసిండు. ఇప్పుడు 2000 ఇచ్చేపటికనే అందరూ మమ్మల్ని మంచిగా చూసుకుంటాను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మరొక ఓటర్ ఉన్నారు, వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నాం. పేరండి? ఓటు హక్కుందా? వేస్తున్నారా మరి ప్రతిసారి? ఏ విధంగా జరుగుతుంది మీ రోడ్ల పనులు గానీ? పనులు బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేది మాత్రం సిద్ధం రాజు కాబట్టి ఇప్పుడు వేసేయడానికి ప్రస్తుతానికి. కరెంట్ ఉంటుందా? ఎండాకాలం వచ్చింది కదా. ఎండాకాలం అంటే మామూలుగా ఒకసారి ఉంటుంది, ఒకసారి వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? సిద్ధం రాజు గారికి. ఎందుకు? ఆయన పర్లేదు, ఆయన అందరికి బాగా చూసుకుంటారు. ఏ పార్టీ మరి? టీఆర్ఎస్. ఏ గుర్తు మరి? ఏ కారు గుర్తు. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరండి? రజని. ఓటు హక్కుందా? ఉంది. వేస్తున్నారా మరి? వేస్తున్నారు. ఏ విధంగా జరుగుతున్నాయి మీ వాడలో అభివృద్ధి? అని మంచిగా జరుగుతాను. నల్లలు ఉన్నాయా? ఉన్నాయి. వస్తుందా మరి? బంద్ అవుతాను. అంతా మురికి మురికిగా వస్తున్నాయి అంటున్నారు, నిజమేనా? మురికి మురికే వస్తాను. కరెంట్ ఉంటుందా మరి? ఉంటాంది, 24 గంటలు ఉంటలేదా మరి? ఉంటలేదు. మళ్ళీ ఎక్కువ వస్తాను కరెంట్ బిల్లు కూడా. మస్తు ఎత్తాను కరెంట్ బిల్లు. వాడుకున్న వాళ్ళకి అదే పడతాను, వాడుకున్న వాళ్ళకి అదే పడతాను. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాం? కేసీఆర్కి వేస్తాం. ఎందుకు కేసీఆర్ కి మరి? ఇంకా చేసినా చేయకపోతే అయ్యాలి కదా ఆయనకు. ఎందుకు చేస్తలేడు అంటావు, చేయలేదు అంటున్నావు, మరి ఎందుకు వేయడం? మరి వేరే బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ ఇవ్వచ్చు కదా. తర్వాత దేనికంటే దానికి ఇద్దాం కానీ ఇప్పుడు కేసీఆర్కి వేద్దామని అనుకుంటాను. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరమ్మా? లక్ష్మి. ఓటు హక్కు ఉందా? ఉన్నది. వేస్తున్నావా మరి? పింఛన్ కింద వస్తుందా నీకు? 2000 వస్తాయి. వస్తుంది. బియ్యం ఇస్తున్నారా? ఏం బియ్యం? సన్న బియ్యమా? సన్న బియ్యం ఇస్తాను. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? కేసీఆర్కే. ఎందుకు? ఎందుకంటే అన్ని చేస్తాడు, ఆయనకే ఇస్తాం. ఏమేం చేసిండు మరి? 2000 ఇస్తాడు. ఈ ఇల్లే బాగా చేయించాలని అనుకుంటా. ఇల్లు మరి ఉందా అంతా ఊరుతాంది, ఇట్లా చేసినాము, జాగ ఉన్నది ఈడ కట్టిస్తారా మరి? ఇప్పుడు గెలిపిస్తే ఇవన్నీ బాగా చేపిస్తారని అనుకుంటున్నారా? అనుకుంటున్నారు. సరే అమ్మా, థ్యాంక్ యూ. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరు? ఓటు హక్కుందా? ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంటిలో? అందరూ వేస్తున్నారా మరి? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ప్రభుత్వం ఉన్నదంటే ఏ ప్రభుత్వానికి వేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు కారుకి వేద్దాం? నీకు పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? 2000 వస్తుందా? వాటర్ వస్తున్నాయి మరి మీ ఇంటికి? మంచిగా ఉంటున్నాయా వాటర్? మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరమ్మా? రజిత. ఓటు హక్కు ఉందా? ఉంది. వేస్తున్నారా? వేస్తాం. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంటిలో? మా ఇంట్లో ప్రస్తుతానికైతే 2. రేషన్ బియ్యం వస్తున్నాయా? సన్న బియ్యమా, దొడ్డు బియ్యమా? సన్న బియ్యం వస్తుంది. నల్ల ఉందా? ఉంది. వస్తున్నాయా మంచిగా వాటర్? వస్తానే. ఇక్కడ చెత్త వస్తుందని ఇన్ఫర్మేషన్ వస్తుంది, మరి బాగుంటుందా? రోజు అంటే ఎప్పుడో ఒకసారి నీటి వస్తాయి, దాదాపు మురుకులు వస్తాయి, కొంచెం వాసన అనేది కూడా వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి ఓటేయాలనుకుంటారు? మేము కారు గుర్తుకే వేస్తాం. ఎందుకు? మాకు అక్కడ మాత్రమే మాకు అన్ని సౌకర్యాలు మంచిగా దొరుకుతున్నాయి కాబట్టి మేము అక్కడే వేస్తాం. ఏం సౌకర్యాలు? మాకు ఏదంటే అది ఇప్పుడు బియ్యం అవి ఇవన్నీ మాకు మంచిగా వస్తున్నాయి కాబట్టి మేము కారుకి వేస్తాం. ఇప్పుడు ఇక ముందు పింఛన్ కూడా వస్తుంది కదా, మేము దానికే వేస్తాం. ఇప్పుడు ఒకవేళ ఓటేస్తే విన్ అయితే ఇంకా ఏమైనా ఎక్కువ ఏం కావాలనుకుంటున్నారు మీరు? ఏంటి అని అంటే ఇప్పటి వరకు అయితే మాకైతే అనుకూలంగా మంచిగా దొరుకుతున్నాయి, అదే కంటిన్యూ కావాలని కోరుకుంటాం. ఏ గుర్తుకేస్తారు? కారు గుర్తుకే. ఓకే అమ్మ. ఇక్కడ ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నాం. పేరమ్మా? పుష్పలీల. ఓటు హక్కు ఉందా? ఉంది. వేస్తున్నారా మరి? వేస్తాను. ఇది ఏం పని మరి? బీడీలు. ఎంత వస్తాయి మరి? నెలకు 2000 చేస్తాం. 2000 వస్తాయి. ఏమన్నా పింఛన్ గిన వస్తుందా దీనికి? వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తుంది. ఇప్పుడు నల్లలు వస్తున్నాయా? నల్లాలు వస్తలేవు, ఇంకా స్టార్ట్ కాలే. మాకు శాంక్షన్ అయితే అయిందా? అయింది.
కరెంట్ ఎట్లుంటుంది? ఎండాకాలం వచ్చింది కదా, కరెంట్ వస్తుంది మంచిగానే వస్తుంది. 24 గంటలు ఉంటుందా లేకుంటే పోతుందా? ఉంటుందంటే ఎప్పుడో ఒకసారి పోతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? కేసీఆర్ కి. ఎందుకు? మాకు అన్ని ఇస్తాను కాబట్టి చేస్తాం ఆయనకి. ఇంకేమన్నా ఇప్పుడు ఒకవేళ విన్ అయితే ఇంకేం కావాలని కోరుకుంటున్నారు? ఇంకా అన్ని విధాలు మాకు మంచిగా చేయాలని కోరుకుంటాను. అన్ని విధాలంటే ఏమేమి కావాలి? ఏమేమి కావాలంటే మాకు ఇళ్ల లోన్లు ఇవ్వాలి, ఇళ్ల లోన్లు ఇస్తే ఇల్లు కట్టుకుంటాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరమ్మా? ఏం పని చేస్తున్నారు? ఓటు హక్కు ఉందా? వేస్తున్నారా? మరి ఎన్ని ఓట్లు ఉన్నాయి? 3 ఉన్నాయి. బాబుకున్నాయి, మా ఇద్దరికి. వేస్తారా అందరు? మరి పింఛన్ గిన్నె వస్తుందా మరి? బీడీలకు రావట్లేదు. రేషన్ బియ్యం వస్తాను. సన్నయ్య దొడ్డియా? సన్నయ్య వస్తాను. కరెంట్ ఉంటుందా మరి? ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని చెప్పండి. మాకు పిల్లలకు జాబు, మాకు ఇంత పింఛన్ ఇస్తే కేసీఆర్ కే ఇస్తాం. ఇస్తారా అని అనుకుంటున్నారా మరి? అదే ఇస్తారని అనుకునే ఇస్తామన్న నమ్మకం మీద ఉన్నది. మరి ఇస్తామని ఇదివరకు ఇంకేది ఖర్చుపోయారు టీడీలో పింఛన్. అది ఓకే చేసి ఇస్తామని అంటేనే ఇక మేము వేద్దాం అని అనుకుంటాను. ఏ గుర్తు? ఇది కార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ యువత ఉంది, వారి అభిప్రాయాన్ని వారి మాటలోనే విన్నాం. పేరండి? సాయి కుమార్ అండి. ఓటు హక్కు ఉందా? వినియోగించుకున్నాం. లాస్ట్ టైం కూడా వేసామండి మేము ఓటు. తెలంగాణ గవర్నమెంట్ కి వేసినాం. మాకు చాలా చాలా అంటే చాలా కొద్దిగా డెవలప్మెంట్, చాలా కాకుండా కొద్దిగా డెవలప్మెంట్ అనేది ఉన్నది. జస్ట్ స్టడీ పర్పస్ లో అంటే స్కాలర్షిప్స్ అవి ఇవి సార్ చాలా బాగానే హెల్ప్ చేశాడు మాకు. మళ్ళీ ప్లస్ ఇప్పుడు ఉన్నదైతే జస్ట్ ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఇప్పుడు అనేది మెయిన్ కరోనా పేషెంట్స్ ని పట్టించుకోవట్లేదు. కరోనా పేషెంట్స్ ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అంటే కార్పొరేట్ ప్రచారం అనేది జరుగుతున్నది. ప్రచారం వల్ల కూడా కరోనా పేషెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. చాలా మంది చాలా ఫీల్ అవుతున్నారు, అంటే చాలా ఫేస్ అవుతున్నారు ప్రాబ్లమ్స్. ఇంకోటి మనకు ఆక్సిజన్ కూడా చాలా ఇబ్బంది ఉన్నది. ఆక్సిజన్ కూడా సార్ వల్ల సార్ చాలా కష్టపడుతున్నాడు, ఈటేల సార్ కూడా. ఆ సార్ కూడా మనం ఏదైనా హెల్ప్ చేయడం చూద్దాం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి మీరు ఎవరికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు అంటే మళ్ళీ మన గవర్నమెంట్ మళ్ళీ మనకి ఏమైనా హెల్ప్ చేస్తుంది అంటే ఇప్పటివరకు ఉన్న రూల్స్ అయితే కొన్ని బాగానే ఉన్నాయి, ముందు కూడా చేస్తామని ఎక్స్పెక్టేషన్ తో మళ్ళీ మేము తెలంగాణ గవర్నమెంట్ కి ఓటేద్దామని. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని వారి మాటల్లోనే విన్నాం. పేరు? శ్రవంతి. ఓటు హక్కు ఉందా అండి? వేస్తున్నారా మరి? వేస్తున్నాం. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మేము 6 ఉంటాం. అందరికి ఓటు ఉందా? ఉంది. వేస్తున్నారా? వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది మీ వాడలో అభివృద్ధి అనేది? అభివృద్ధి అంటే మామూలుగానే ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ కి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకు కేసీఆర్ కి? తను అంటూ కొంచెం హెల్ప్ చేస్తుంది కదా, పింఛన్లే ముసలోళ్ళ సంటోళ్ళకు పింఛన్లు ఇవ్వడము, మళ్ళీ ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడము, లాక్డౌన్ అయినా ఆదుకోవడము, డబ్బులు వేయడము, ఇలా 500 హెల్ప్ చేయడము ఇలాంటివి చేశారు కదా, అందుకే ఇద్దామని అనుకుంటున్నాను. ఇవన్నీ ప్రజలందరికీ అందడం లేదని వస్తుంది, అది నిజమేనా? అందలేదంటే కొందరికి అందుతుంది కదా, కొందరైతే అందలేకపోతే వాళ్ళు బాధపడుతుంది కానీ అందరైతే బాధపడతలేరు కదా, సగంలో సగమైనా బాగుపడుతుంది కదా. రాకపోవడం అనేది మన దురదృష్టం, రావడం మన అదృష్టం అనుకోవాలి. ఏ గుర్తుకు వేస్తారు మరి? కేసీఆర్ గుర్తుకే. ఏ గుర్తు? కారు. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నాం. పేరమ్మా? నరసమ్మ. ఏం పని ఇది? బీల పని చేస్తా. ఏమైనా పింఛన్ గిన వస్తుందా? మా ఆయన పింఛనే వస్తాను. ఎంత వస్తుంది? 2000. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? గెలిచిందని ఓటు ఇచ్చిండు కదా ఆయన, కేసీఆర్ ఇచ్చిండు కదా, మళ్ళా కేసీఆర్కే ఇవ్వాలి. ఎందుకు? ఎందుకంటే ఆయన ఇస్తాను కాబట్టి వేయాలి. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని వారి మాటల్లోనే విందాం. పేరు? వసుంధర. ఓటు హక్కుందా? వేస్తున్నారా మరి? ఇదేం పని అండి? బీడీలు. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఏ పింఛన్? 2000 వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎవరంటే ఇక కేసీఆర్. ఎందుకు కేసీఆర్ కి? ఇక కొంచెం మంచిగా చేస్తాడు కదా అందరికి, పేదోళ్లకు పింఛన్లు ఇచ్చుడు, వృద్ధాప్యులకు, ఇక వాళ్ళకు వికలాంగులకు. కరెంట్ ఉంటుందా మరి? ఉంటుంది. ఓకే, ఏ గుర్తుకేస్తారు? కారు గుర్తు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక అవ్వ ఉంది, అవ్వ అభిప్రాయాన్ని వారి మాటల్లోనే విన్నాం. పేరమ్మా? సోమ్మ. ఓటు ఉందా? ఉన్నది. వేస్తున్నావా మరి? వేస్తున్నా.
పింఛన్ వస్తుందా? వస్తాను. ఎంత ఎంత మా ఆయన పింఛను ఎంత వస్తుంది? అదే 2000. 2000. 2000 పింఛను. ఇంకేం మా ఆయన చచ్చిపోయిన పింఛను. ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? పింఛను ఇచ్చిన వాళ్ళకి. అదే ఎవరికి, ఎవరిస్తున్నారు? కేసరావు ఇచ్చిండు. ఏ గుర్తుకు? కారు గుర్తో. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని వారి మాటల్లోనే విన్నాం. పేరమ్మా? ఓటు హక్కుందా? వేస్తున్నారా మరి? ఏ విధంగా జరుగుతుంది మీ వాడలో అభివృద్ధి అనేది? అంతా కారే నడుతుంది ఇప్పుడైతే. ఎందుకు కారే నడుస్తుంది? పని చేస్తాను కాబట్టి. ఏమేం పనులు చేసిండు? ఏం పని అన్ని చేసిండు. ఇప్పుడు పింఛన్ 200 ఉన్న వాళ్ళకు ఇప్పుడు 2000 చేసిండు. ఇప్పుడు కూడా తప్పన చేస్తారని కూడా నమ్మకం ఉన్నది. నమ్మకం తోటి ఎత్తాను. నల్లాలు వస్తున్నాయా? నల్లాలు వస్తాయి. ఇప్పుడు మళ్ళా కొత్త నల్లాలు కూడా అంటాను కానీ నల్లాలు వస్తాయి. కరెంట్ ఒకటి వస్తాను. ఇప్పటికైతే మంచిగానే ఉన్నది. 24 గంటలు ఉంటుందా? ఉంటాను. రేషన్ బియ్యం వస్తుంది. రేషన్ బియ్యం వస్తాయి. మాకు అవి వస్తలేవు కానీ చేసుకోవాలి కానీ రేషన్ బియ్యం వస్తాయి. ఎవరికి వేస్తారు మరి ఓటు అనేది? అదే అంటే నేను ఎవరికి అన్నది ఇప్పుడు నేనేం చెప్పా. ఇంత అభివృద్ధి జరుగుతుంది ఇవన్నీ చెప్పినప్పుడు నాకు అక్కడ పోయినాక ఎట్లా అంటే అట్లా నేను విచారించుకున్నాక ముచ్చట ఏద్దాం నచ్చి మీరు ఇట్లా అంటే మాత్రం నాకు కాని పని అది. నా గుండెలో ఏది అనిపిస్తే అది చేస్తా. 5 సంవత్సరాలు బట్టి చేస్తాను ఆ నమ్మకం ఉన్నది కాబట్టి మేమంటాను. ఆడి ఓడి పోయినాక ఏంది అన్నది మన నమ్మకం ఒకటి ఉండాలి. అంతే. ఎందుకు రాత్రి పైసలు తీసుకొని ఓటేస్తున్నారా? పైసలు ఇంతవరకు పైసలతో నడితే మా కార్పొరేటర్ మేము గెలిపించుకోపోతాం. మళ్ళీ ఈ కార్పొరేటర్ కూడా గెలవాలని అనుకుంటాను మేము. ఏ కార్పొరేట్ గెలవాలనుకుంటున్నారు? ఏ కార్పొరేటర్ మాకు ఇక్కడ మద కలిసి. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని వారి మాటలోనే విన్నాం. పేరమ్మా? రామ. ఓటు హక్కుందా? ఉన్నాయి. వేస్తున్నావా మరి? వేస్తున్నా. ఎన్ని ఓట్లున్నాయి మీ ఇంటిలో? మా ఇంట్లో 4. అందరు వేస్తున్నారా? అందరు వేస్తారు. ఏ విధంగా జరుగుతున్నాయి అభివృద్ధి పనులు మీ వాడలో? బాగానే జరుగుతాయి. బాగానే అంటే ఏమేమి జరిగినాయి? రోడ్లు అయినాయి, నల్లాలు అయినాయి, నీళ్ల సప్లై అయింది, పింఛన్లు అయినాయి. ఇవన్నీ బాగానే జరుగుతాయి. ఇక జరగబోయేదానికి మళ్ళీ ఈయననే గెలిపిద్దాం. ఎవరిని గెలిపిద్దాం? కారు గుర్తుకు ఓటు. ఎందుకు? ఎందుకంటే మంచి పనులు చేస్తాడు. ఇంకా కొంతమందికి బిడిలో పింఛని రాలేదు, వాళ్ళకు రావాలని కోరుకుంటాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరు? దుర్గా. ఓటు హక్కుందా? ఉన్నది. వేస్తున్నారా మరి ఓటు? ఇదే ఫస్ట్ టైం మేడం. ఇది వరకు రాలేదా ఓటు హక్కు? ఇది వరకు రాలేదు. ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నావు? కారు. ఎందుకు? పేదవాళ్ళకి ఆడవాళ్ళకి ఆదుకుంటాను కాబట్టి. ఏ విధంగా ఆదుకుంటుండే మరి? అందరు ఇస్తలేరా? వేరే పార్టీ వాళ్ళు ఇస్తలేరా? ఇస్తలేరు. ఎంత ఇస్తున్నారు పింఛన్ మరి? 2000. మరి మీరు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఓటుకు పైసలు ఇస్తే తీసుకుంటారా? ఎందుకు తీసుకోరు? మంచిగా చేస్తారు కాబట్టి తీసుకుంటారు. అభివృద్ధి పనులు చేస్తే వేస్తారా, లేకుంటే ఓటుకు పైసలు ఇస్తే వేస్తారా? మంచి పని చేస్తారు కాబట్టి మంచిగా ఇచ్చిన వాళ్ళకే చేస్తాం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మరొక ఓటర్ ఉన్నారు, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరండి? కుమార్. ఓటు హక్కుందా? వేస్తున్నారా మరి? చేస్తున్నా. ఏ విధంగా జరుగుతుంది అభివృద్ధి పనులు మీ వాడలో? మంచిగానే చేస్తున్నా. ఏమేం చేశారు మరి? 2000 ఇస్తున్నారు పింఛన్. ఇది వరకు 200 ఉండే. రోడ్లు ఎట్లున్నాయి? రోడ్లు కొద్దిగా హార్డ్గానే. మరి ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, కరెంట్ ఉంటుందా? కరెంట్ అంటే శనివారం ఎప్పుడో ఒకసారి, ఇక డైలీ ఉంటుంది కానీ ఇక శనివారం అట్లా టైంలో పోతాను. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? కారు గుర్తుకి. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరమ్మా? దుర్గలక్ష్మి. ఓటు హక్కుందా? వేస్తున్నావా మరి? వేస్తున్నా. గత ఏడాది ఎవరికి వేసినావు మరి? కారుకి వేసినావు. ఎందుకు వేసినావు? మాకేమన్నా పింఛన్ ఎక్కువ చేస్తారండి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకున్నావు? మళ్ళా కారుకే వేస్తాను. ఎందుకు? మాకు ఎలక్షన్లలో ఏదైనా మాకు చేస్తారు కదా, 2000 సరిపోతలేవు. ముసలోళ్లకు కిరాయిలకు ఉన్నాము, ఇండ్లు లేవు. ఇల్లు లేక కిరాయికి ఉన్నాం. 2000 వేస్తే ఏం తింటాం? ఇప్పుడు గెలిపిస్తే ఇంకెక్కువ ఇస్తారని ఆశిస్తున్నావా మరి? అంతే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక అవ్వ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నాం. పేరు చెప్పమ్మా. శాంతమ్మ. ఓటు వేస్తున్నావా? ఎన్ని సంవత్సరాలు నీకు? 100 దాటింది. దాటినాయా? ఎలక్షన్స్ అప్పుడు ఏ ఓటుకి వేసినావు మరి మొన్నటిసారి? మొన్నటిసారా? ఇక అక్కడ ఏదో కనిపెట్టడానికి వేసిన బిడ్డ గుర్తుండద్దా. సరే, ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు మరి? కేసీఆర్ కి. ఎందుకు? పింఛన్ వస్తుందా నీకు? వస్తాను. ఎంత వస్తుంది? 2000.
సరే అమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ ఓటర్ మహిళ ఉంది, వారి అడిగి వారి అభిప్రాయం తెలుసుకుందాం. పేరండి? పద్మన. ఓటు హక్కు ఉందా? ఉన్నది. ఎంతమంది ఉంటారు ఇంట్లో? మేము 5 ఉంటాం. 5 ఉంటారు. అందరికి ఓటు హక్కు ఉందా మరి? ఉన్నది. వేస్తున్నారా? వేస్తున్నాం. ఏ విధంగా మీకు పింఛన్ వస్తుందా మరి? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2000. సరిపోతున్నాయా మరి? సరిపోతుంది. ఎందుకు? ఇక 4 బతకన్నాయి సరిపోతాయి. ఏమైంది మాకు? ఆమె కాళ్ళు పోయినాయి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నాం? కారు ఎందుకు? పింఛన్ ఇస్తాను. ఇంకేమైనా అభివృద్ధి చేస్తారనుకుంటున్నారా? ఇల్లు లేదు. ఇప్పుడు ఒకవేళ గెలిస్తే ఇస్తారనుకుంటున్నా? వెళ్తే ఇయ్యారే. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరు? రేకుల పెళ్లి పుష్పనీల. ఓటు హక్కు ఉందా? ఓటు హక్కు ఉంది. ఎన్ని సంవత్సరాల నుండి వేస్తున్నారు? ఇక మేమా ఇక్కడ వచ్చి 30 సంవత్సరాల నుంచి, కానీ మొన్నటికి సారికి లేట్ అయిపోయింది. వాళ్ళ పాటలు వేస్తాం. ఏ విధంగా ఉంది మరి? నల్లలు ఉన్నాయా? మాకు మా సంతూరు జాకారం. ఓకే. జాకారం భూములు ఉన్నాయి. భూములకు పైసలు ఎత్తాండు. నల్లాలు సప్లై ఇంకా అన్ని చేసిండు. ఇంకా నల్లాల రాలే. ఓకే. ఎండాకాలం వచ్చింది కదా అండి, మరి కరెంటు మంచిగా ఉంటుందా? కరెంటు 24 గంటలు ఇస్తాడు. బాయిల కాడ ఇస్తాడు, ఇళ్ళల్లో ఇస్తాడు. రోడ్లు సుతం చీసిరెడ్డి చేస్తాడు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాం? కేసీఆర్కి ఇస్తాం. ఎందుకు? ఆయన మంచి చేస్తాడు. మీకు పింఛన్ గిన వస్తుందా? పింఛన్ ఇస్తాడు. ఏం మంచి చేసిండు మరి మీకు? అన్ని సప్లై చేసిండు కదా, ఆయన మంచి చేస్తాడని మేము ఆయన తలుచుకుంటాను. ఇంకేమైనా అభివృద్ధి చేస్తాడు అనుకుంటున్నారా? చేస్తాడు. ఆయన మాకు నమ్మకం ఉన్నదని చెప్తాను. ఏ గుర్తు? కారు గుర్తు. ఓకే అమ్మ. ఇక్కడ ఒక అవ్వు ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నాం. పేరు? రాజేశ్వరి. ఓటు హక్కు ఉందా? వేస్తున్నావా మరి? వేస్తున్నా. ఎంతమంది ఉంటారు ఇంట్లో? నేను ఒక్కదాన్ని. ఒకదాని మా బిడ్డ పెళ్లి అయిపోయింది. నేను ఒక్కదాన్ని. మా ఆయన లేడు. అప్పటి నుంచి నేను వేస్తూనే ఉన్నా ఓటు. నేను వేసేది మొన్న వేసింది తెలంగాణ కేసును. ఇప్పుడు కూడా మేము మాకు పింఛన్లు ఇస్తాను. 200 పింఛన్, 500 పింఛన్ నుంచి వెళ్ళి 2000 పింఛన్ ఎక్కింది కాబట్టి మేము ఇస్తాము. మా ఇంటికి కరెంట్ ఇస్తాడు. మాకు ప్రైవేట్ నల్ల వేసుకున్నాము. ప్రైవేట్ నల్ల కూడా ఇస్తాడు. ఇంక ఈ నల్లలు సాక్ష్యం కాలే మాకు. ఈ నల్లలు సాక్ష్యం అయినాక ఇస్తాడో ఇయ్యడానికి మనం అనుకునే లేదు, ఇస్తాడు కదా అన్నది ప్రభుత్వం అయితే ఉన్నది. ఇప్పుడు ఒకవేళ గెలిస్తే ఇంకేమైనా అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నారా? జరుగుద్ది అన్న ఆశిస్తుడు కాదు. ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే వచ్చిన వారికే చూసుకుంటాను. వస్తుంది అని అన్నది మీద కలగాలి, అంతే కదా. ఇప్పుడు ఆయన వచ్చేది కలగాలేము, వచ్చినాక చేసేది కలగాలేదు. ఇప్పటికైతే మంచిగానైతే చేసి ఏ గుర్తు? పాత గుర్తు. ఓకే. మరొక ఓటర్ మహిళ ఉంది, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. పేరు? మనమ్మ. సిరిమెల్ల మనమ్మ. ఓటు హక్కు ఉందా? ఉన్నది. వేస్తున్నావా మరి? వేస్తాను. ఏం పింఛన్ గిన వస్తుంది? వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తుంది. 2000 వస్తుంది. ఎవరు వేస్తున్నారు మరి? కేసీఆర్ ఎత్తాడు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకున్నావు? మాకు అన్నం పెట్టిన వాళ్ళకి ఇస్తాం. ఎవరు పెడుతున్నారు మరి? కేసీఆర్ అన్నం పెడతాడు. మాకు కేసీఆర్కే వేసుకుంటాం. మా కేసీఆర్ మమ్మల్ని చూస్తాడు, అన్నం పెడతాడు, ఆయనకే ఇస్తాం. ఇప్పుడు పైసలు ఇస్తే ఓటేస్తున్నావా, లేకుంటే అభివృద్ధి పనులను చూసి వేస్తున్నావా? పైసలు ఇస్తే ఎత్తలేను, పనుల కోసానికి ఎత్తలేను. మరి ఎందుకు వేస్తున్నావు? మాకు 2000 పింఛన్ మాకు ఇస్తాడు కాబట్టి ఆ విశ్వాసంతో ఎత్తాను. ఓకే అమ్మ. ఏ గుర్తుకెత్తావు? కాదు గుర్తుకేస్తాం.